నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం చూసుకోవచ్చు గత బుధవారం నైట్ జరిగిన ఏదైతే సంఘటన ఉందో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి. అంటే విపరీతమైన కత్తిపోట్లయితే ఆయన ఒంటి మీద మనం చూస్తూనే ఉన్నాము. అంటే చాలా కథనాలు కూడా మనం చూస్తా ఉన్నాము. సో, అదే విధంగా అసలు ఆయన్ని ఆ విధంగా చేసినోళ్ళు ఎవరు? అతని మీద దాడి చేసింది ఎవరనేది పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ అనలిస్ట్, మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో, మనం చూసుకోవచ్చు గత బుధవారం నైటు తీవ్రంగా ఆయన మీద అయితే దాడికైతే పాల్పడ్డారు దుండగులు. సో, అసలు ఎవరు ఆ దుండగులు? ఎలా ఎలా జరిగిందంటారు అసలు సంఘటన? సైఫ్ విత్ నైఫ్, హ్మ్. వేర్ ఈజ్ వైఫ్, ఇది సోషల్ మీడియా బాగా ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి టాపిక్. హ్మ్. అయితే సరే, వైఫ్గా ఉన్నటువంటి కరీనా గారు స్పందించారు. హ్మ్. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత గోప్యతను పాటించాలి, మాకు డిఫికల్టీ డే, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఊహాజనిత కథనాలు చెప్పొద్దు అనేది ఆమె రిక్వెస్ట్ చేశారు. ఊహాజనిత కథనాలు చెప్పొద్దని. ఉమ్. హ్మ్. కానీ ఒక విషయం ఏంటంటే, ఇది వ్యక్తిగత విషయం కాదు, ఓకే. శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, హ్మ్. వ్యక్తి భద్రతకు సంబంధించిన విషయం. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్కి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగి ఉంటే ఓకే. సరే. అసలు విషయంలోకి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు చెప్తున్న సమాచారం, ఎఫ్ఐఆర్లో హ్మ్. ఎవరైతే టేక్ కేరర్గా ఉన్న మహిళ, ఏది సైఫ్ అలీ ఖాన్ పిల్లలకు 4 ఏళ్ల బాబుకు హ్మ్. జై బాబు అంటారట అతను. ఓకే. అతనికి టేక్ కేర్గా ఉన్న మహిళ పోలీసులకి ఇచ్చిన సమాచారం మేరకు జరిగింది ఏంటంటే, ఒక దొంగ ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యి హ్మ్. తర్వాత ఈమె గదిలోకి వచ్చాడు. హ్మ్. ఈమె గదిలోకి వచ్చాడన్న విషయం ఆమెకి ఎలా తెలిసిందంటే, హ్మ్. ఆమెకి అర్ధరాత్రి 2:30 గంట ప్రాంతంలో ఎవరి గదిలోకి వచ్చారు ఫస్ట్? పిల్లలు ఉన్నటువంటి కేర్ టేకర్ గదిలోకి కేర్ వచ్చారు. టేకర్ గదిలోకి వచ్చారు. ఓకే. ఆ! ఆమెకి ఎలా తెలిసింది ఆమె గదిలోకి వచ్చారన్న విషయం అంటే, ఆమెకి మధ్యలో మెలకు వచ్చింది. హ్మ్. మెలకు వచ్చిన క్రమంలో ఆమె చూస్తే టాయిలెట్ లైట్స్ వేసి ఉన్నాయి, ఓకే. వాష్రూమ్ లైట్స్ వేసి ఉన్నాయి, తర్వాత డోర్ తీసి ఉంది. హ్మ్. ఇదేంటి, ఎవరు తీసుంటారు, ఎవరు లైట్ వేసి ఉంటారు ఆమెకు అనుమానం వచ్చినప్పుడు ఓకే. ఆమె అనుకుంది ఏంటి అంటే, ఆమె రూమ్లో అటు ఇటు చూసినప్పుడు ఎవరు లేరు. సైఫ్ అలీ ఖాన్ ఏమన్నా పిల్లగాని చుట్టానికి వచ్చాడా, లేదా కరీనా గారు ఏమన్నా పిల్లని చుట్టానికి వచ్చి ఉంటారా అని చెప్పి ఆమె అనుమానించింది. ఓకే. సహజంగా అలానే అనుకుంటారుగా, అనుకుంటారు. ఇంకెవరో వచ్చి ఉంటారని ఎందుకు అనుకుంటారు. అవును. సో తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకుందామని మళ్ళీ ఏదో తప్పు జరిగింది అనేది ఆమెకి ఎందుకు అనిపించింది. కానీ లేచి చూసేసరికి ఒక నీడ, లైట్ నీడలో ఒక నీడ కనిపించింది ఆమె. ఓకే. ఎవరో ఒక మనిషి వస్తున్నట్టు. హ్మ్. వెంటనే ఆమె అరవబోయింది. ఓకే. అరవబోగానే వెంటనే వచ్చి ఆమె గొంతు కాడ రంపపు కత్తి, ఎక్స్ బ్లేడ్ అంటారు కదా, హ్మ్. ఆ బ్లేడ్ పెట్టేసి, పెద్ద బ్లేడ్ అవును. అది పెట్టేసి అరిస్తే చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. హ్మ్. అనగానే ఆమె ఏమి కావాలి అని చెప్పేసి అడిగిపోయిందంట. హ్మ్. తర్వాత ₹1,00,00,000 కావాలి అని చెప్పేసి అన్నాడంట. ఓకే. వెంటనే బాబుని పట్టుకునే ప్రయత్నం, బాబుని ఆమె దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తే ఆమె నెట్టి వేసాడంట. ఆమె నెట్టి వేసే క్రమంలో ఆమె కూడా తోసి వేసే క్రమంలో అరుపులు అరిసింది ఆమె. ఓకే. ఆ అరుపులు, కేకలు ఏదో జరుగుతుంది అని గమనించినటువంటి సైఫ్ అలీ ఖాన్ సహజంగానే ఆ రూమ్‌లో జరిగే విషయాలు వినపడతాయి కదా అవును. బయటికి. అవును. అవును. వెంటనే తేరుకున్నటువంటి సైఫ్ వెంటనే ఉరికొచ్చాడంట. ఉరికి రాగానే వెంటనే ఆ దొంగ కూడా తను రక్షించుకునే క్రమంలో, తను పారిపోయే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పట్టుకోకుండా ఉండటం కోసం సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. ఓకే. 6 కత్తిపోట్లు, ఒకటి మెడ మీద, వీపు మీద, తర్వాత వెన్నుముక భాగంలో, ప్రధానంగా వెన్నుముక మీద దాడి చేశాడు. యెస్. అక్కడ మధ్యలో కూడా కొంత డ్యామేజ్ అయింది. అవును. తర్వాత లోపల కూడా కత్తి దూసుకొని పోయింది. లోపల కత్తికి సంబంధించినటువంటి అది ముక్కలు ఇరిగితే ఆ ముక్కల్ని కూడా సర్జరీ చేసి పోలీసులు బయటకు తీశారు. అవును. 2.5 మీటర్లు ఏదో డాక్టర్లు లోపలికి బయట తీశారు. డాక్టర్లు బయటకు హ్మ్. తీశారు. 2.5 మీటర్లు లోపలికి వెళ్ళినట్టు కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. హ్మ్. అయితే డాక్టర్ చెప్పేది ఏంటంటే, ఇప్పటికి 2 సర్జరీలు పూర్తయ్యాయి. అయితే అతని ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది, ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు. సో ప్రశాంతమే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అవును. సో అంతవరకు ప్రశాంతం. లీలావతి ఆసుపత్రిలో, లీలావతి హాస్పిటల్. ఎస్, ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. యెస్. సో మంచి వార్తే, ఏమీ కాలేదు అనుకోవడం మంచి వార్త. అవును. కానీ ఇక్కడే అనుమానం ఏంటంటే, అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎలా వెళ్ళగలిగాడు. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ఇల్లు, అవును. కమ్యూనిటీ కూడా పెద్ద కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో అందరూ సెలబ్రిటీసే ఉంటారు మాక్సిమం. 4 అంతస్తుల అతనివి. మొత్తం 11th ఫ్లోర్‌లో ఇతను ఉంటారు. ఓకే. మొత్తం 4 ఫ్లోర్‌లు సైఫ్ అలీ ఖాన్‌కే ఉన్నాయి. డూప్లెక్స్ హౌస్. ఓకే. సో ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అయ్యాడు, ఓకే. కానీ మెయిన్ గేట్ నుంచి కాకుండా, అంటే గేటెడ్ కమ్యూనిటీలో మెయిన్ గేట్ నుంచి కాకుండా అతను ఎలా ఎంట్రీ అయ్యి ఉంటాడు. హ్మ్. ఏదైనా చుట్టూ ఉన్న ప్రహరీ గోడలో ఎక్కడో ఒక చోట నుంచి పైపుల ద్వారా పైకి ఎళ్ళుంటాడా అని ఒక అనుమానం. ఓకే. సరే, అంత వెళ్ళినా సరే ఏదో ఒక లెవెల్ సెక్యూరిటీ చూస్తారు కదా. గేట్ కాడ సెక్యూరిటీ ఉంటారు. చుట్టూ సీసీ కెమెరాలు మానిటరింగ్ చేస్తూ ఒక వ్యక్తి ఉంటారు. అవును. తర్వాత ప్రతి ఫ్లోర్‌కి సెక్యూరిటీ ఉంటారు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఫ్లోర్‌ల కాడ హై సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీ గారు పర్సనల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవును. 24 గంటలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మరి వాళ్ళంతా చూడకుండా, వాళ్ళందరి కళ్ళు గప్పి
సీసీ కెమెరాలు కళ్ళు కప్పి ఎలా ఎంట్రీ కాగలిగాడు అనేటువంటిది ఓ పెద్ద పాయింట్. ఇప్పటికి బయటకు వచ్చిన పోలీసు రిలీజ్ చేసిన ఒక వీడియో అయితే బాగా వైరల్గా మారింది. ఏంటంటే అర్ధరాత్రి 2:33 ఎమర్జెన్సీ మెట్ల ద్వారా, అంటే ఫైర్ ఎగ్జిట్ తర్వాత ఎమర్జెన్సీ మెట్స్ ఉంటాయి ఎగ్జిట్ నుంచి తప్పించుకోవడానికి. ఆ ఎమర్జెన్సీ మెట్ల నుంచి దిగుతున్నట్టు వీడియో ఫుటేజ్ సంపాదించారు. కానీ వెళ్తున్నట్టు వీడియో ఫుటేజ్ ఇప్పటివరకు రాలే. అంటే పారిపోయేటప్పుడు వీడియో ఫుటేజ్ వచ్చింది. అంటే అతను ఇంక లోపలే ఉండి ఎక్కడో ఆ రోజు అతను ఎంట్రీ కాలేదు, ముందు రోజు ఎంట్రీ అయ్యి ఉంటాడు, లేదా ఇంకో రకంగా ఎంట్రీ అయ్యి ఉంటాడు. అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తి కాదు అతను. అతను మామూలు టైంలోనే వచ్చి ఆ ఇంట్లోనే దాక్కున్నాడు. ఇప్పుడు పోలీసుల అనుమానం కూడా అదే, ఆ ఇంట్లోనే దాక్కొని రాత్రి సమయంలో అతను అనుకున్న పని ప్రకారం వాళ్ళ కుమారుడిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు, ఎత్తకపోదాం అనుకున్నాడు, లేదా మెడ మీద కత్తి పెట్టి సైఫ్ అలీ ఖాన్ బెదిరించి డబ్బులు అడుగుదాం అనుకున్నాడు. ఏదో జరిగింది మొత్తానికి. అయితే వీళ్ళు మేలుకొని గొడవ జరగటం ఫలితంగా అతను పిల్లగాడి మీద కాకుండా కోపాన్ని మొత్తం సైఫ్ అలీ ఖాన్ మీద చూపించాడు. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. అది కత్తిపోట్టు, ఇప్పుడు ఆసుపత్రి వైద్యం, ఇవన్నీ మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే ఎమర్జెన్సీ గేట్లు కానీ లేదు ఫైర్ ఎగ్జిట్ కానీ అతను తెలుసాయంటే ఆ కమ్యూనిటీ మీద పూర్తి అవగాహన అతనికి ఉంది. ఓకే, అంటే ఎప్పటి నుంచో అక్కడ లివింగ్. ఆ సీసీ కెమెరాలు కనపడకుండా ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఆ సెక్యూరిటీ కళ్ళు కప్పి ఎలా వెళ్ళాలి, ఫైర్ ఎగ్జిట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా వెళ్ళాలి అనేటువంటి పూర్తి అవగాహన అతనికి ఉంది. రెండోది, ఒక వ్యక్తి, ఒక టీం కాకుండా ఒక వ్యక్తి అంత డేర్ చేసే పరిస్థితి మామూలుగా ఉండదు, బాగా తెలిసి ఉండుంటే. రెండోది, సైఫ్ అలీ ఖాన్ సెక్యూరిటీలోనే ఎవరో సపోర్ట్ అతనికి ఉంది. లేకపోతే ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసి వెళుతున్న క్రమంలో అతను ఇంకెవరు పట్టుకోలేదా? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పోలీసులకి సమాచారం ఇచ్చే పరిస్థితులు అప్పుడు ఉన్నాడు. దాడి జరిగిన తర్వాత కరీనా కూడా ఉండకపోవచ్చు, షాక్లో ఉండొచ్చు. ఈవెన్ టేక్ కేర్ కూడా అలా ఉండకపోవచ్చు, షాక్లో ఉండొచ్చు. కానీ ఆ విషయం జరగగానే పర్సనల్ సెక్యూరిటీ అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చిందంటే అతను ఆ కమ్యూనిటీ దాటే లోపల పోలీసులు ఖచ్చితంగా అతను క్యాచ్ చేసేవాళ్ళు, పట్టుకుని ఉండేవాళ్ళు. కానీ మరి పర్సనల్ సెక్యూరిటీ ఎందుకని పోలీసులు సమాచారం ఇవ్వలేదు? వెంటనే పోలీసులు ఎందుకు అలర్ట్ కాలేదు? వీళ్ళు సమాచారం ఇవ్వలేదా? సమాచారం ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేదా? ఒక పెద్ద సెలబ్రిటీకి సంబంధించి ఏదో జరిగింది అన్న తర్వాత సహజంగా పట్టించుకోకపోవటం ఉండదు. సామాన్యుల విషయంలో పోలీసులు లేట్ చేస్తారు, కానీ సెలబ్రిటీల విషయంలో పోలీసులు సహజంగా లేట్ చేయరు. ఎందుకంటే తర్వాత తమకి ఇబ్బంది అవుద్ది, తమ ఉద్యోగాలకే ఎసరు వచ్చింది అన్న విషయం వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి అంత లేట్ చేయరు. మరి ఎందుకు పోలీసులకు సమాచారం లేదు? వెంటనే కనుక ఇమ్మీడియట్లీ కనుక రెస్పాండ్ అయ్యి పోలీసులకి సమాచారం ఇచ్చి ఉంటే ఆ కమ్యూనిటీ దాటిపోయే లోపల పోలీసులు అతనికి పట్టుకుని ఉండేవాళ్ళు. ఒకవేళ కమ్యూనిటీ దాటిపోయిన ఆ ఏరియా దాటిపోయే లోపల, అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఇంట్లో మొత్తం అరుస్తున్న సందర్భంలో కూడా కింద సెక్యూరిటీ ఇంకా ఎందుకు అలర్ట్ కాలేదంటారు? ఆ పాయింట్స్ కూడా ఉన్నాయి. కానీ అంతకంటే ముందు అసలు కనీసం పోలీసు సమాచారం ఇస్తారు కదా. అరుపులు కేకలకి ఆ ఫ్లోర్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, కమ్యూనిటీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, అంచెలంచెల సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అనేది వ్యాలిడ్ పాయింట్ నువ్వు అన్నది. అది పోనీ కనీసం వెంటనే ఇప్పుడు నీకు ఏదో ఇష్యూ జరిగింది హీరో, నువ్వు కళ్ళ ముందు ఏదో మర్డర్ జరుగుతుంది, వెంటనే ఏం చేస్తున్నావు? 100 ఫోన్ కొడతావు. ఇది కామన్ సెన్స్ కదా. పోలీసు సమాచారం ఇవ్వటం నువ్వు అడ్డుకోలేవు, నీకు ఆ దమ్ము సరిపోదు. ఎందుకంటే నీ మీద కూడా దాడి చేస్తానని భయం నీకు ఉంది. ఏం చేస్తావు? పోలీసు సమాచారం ఇస్తావు, పక్క తప్పుకొని. మరి ఆ పోలీసుల సమాచారం కూడా ఎందుకు ఇవ్వలేదు? రెండోది, టేక్ కేర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా గారు ముగ్గురు కలిసి ఆ దొంగలు పట్టుకోలేకపోయారా? సెక్యూరిటీ అయినా పట్టుకోలేకపోయారా? అంచెలంచెల సెక్యూరిటీ పట్టుకోలేకపోయారా? ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇది ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత విషయం కాదు, మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగత విషయం కాదు, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం. ఒక సెలబ్రిటీ భద్రత, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి ఏదైనా అయ్యి ఉంటే ఎవరో కుట్ర చేశారని, కావాలని చంపారని ఎలాంతా గొడవ జరిగి ఉండేది ముంబైలో. అంతే, ఆయనకి అభిమానులు ఉన్నారు కదా, తప్పకుండా ఆ అభిమానులు ఎంత హట్ అయిపోయి ఉండేవాళ్ళు. కాబట్టి సమాజానికి సంబంధించిన విషయమా కాదా? తెలుగులో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. దేవరా సినిమాలో నటించాడు, జూనియర్ ఎన్టీఆర్కి మంచి మిత్రుడు. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది అభిమానులు ఆయన కావాలని చంపారు, కుట్ర చేసి చంపారనే వార్తలు బయటకు వచ్చి ఉండేలేవా? ఇప్పటికి కూడా ఇతని మీద జరిగిన దాడి వెనకాల అనేక అనుమానాలు ఉన్నాయి. అది కుట్రపూరితంగా చేసింది ఎవరో బయట వ్యక్తి, ఒక దొంగ చేసిన పని కాదు, దొంగతనానికి వచ్చిన వ్యక్తి చేసిన పని కాదు అనేటువంటి బలమైన అనుమానం. మనం మాత్రమే నిన్న నుంచి ఈ అనుమానాలని చెప్తా ఉన్నాం. దీని మీద నిజమైన ఎంక్వైరీ నడవాలి. రైట్, థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.